ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అమరావతి కోసం వేల కోట్ల అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు రాజధానిలో దోచుకోవడానికి నిధులున్నాయి కానీ పేదలకు పథకాలకు లేవా అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో అప్పులు చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కి దోచిపెడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు 14,000 రూపాయలు పెడుతున్నారంటే బంగారం, వెండి కలిసి కడుతున్నారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఎంతకైంది అమరావతి? ఇప్పటికైంది అమరావతి? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవడన్నా నిర్మించాడా? బెంగళూరు ఎవడన్నా నిర్మించాడా? ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే, తెలివితేటలు ఉంటే, అనుభవం ఉంది, ఏమి లాభం ఉంటే మనకు ఉన్నటువంటి పట్టణాలను ఆయన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది వద్దన్నారో అది సెలెక్ట్ చేశాడు. దేనికోసం? అవినీతి. లక్షలాది కోట్లు కాజేయటం కోసం కమిషన్ల రూపంలో. అరే మీ దుంపదగా 14,000 నుంచి 16,000 స్క్వేర్ ఫీటు. బంగారంతో గరిపెడతారా? ఏమన్నా బంగారపు రజను లేకపోతే వెండి రజను ఇసుక బదులు వేస్తారా? నాకు అర్థం కాదు. ఆ కిరణ్ ఈనాడు ఆయన దోసుకుపోతాడు, ఈయన ఆంధ్రజ్యోతి ఆయన దోసుకుపోతాడు, టీవీ5 ఆయన దోసుకుపోతాడు. వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకు వేరే రకంగా కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసి నువ్వు కిక్ బ్యాక్స్ తీసుకునేటువంటి పరిస్థితి దిగజారిపోయావంటే నువ్వు ఏందయ్యా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు